అందరికీ నమస్కారం. కర్నూలు నగరంలో ఆర్ఎండ్బి గృహాలు ఏవైతే ఉన్నాయో అక్కడ పేద ప్రజలు నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 4 రోజులుగా కర్నూలు నగరంలో ఆర్ఎండ్బి ఏవైతే ఆ గృహాలు ఉన్నాయో వాటిలో పేదలంతా ఖాళీ చేయాలని చెప్పేసి మరి ప్రభుత్వ అధికారులంతా కలిసి కూడా 4 రోజుల నుంచి ఖాళీ చేపిస్తున్నటువంటి సందర్భంలో ప్రజా సంఘాలన్నీ కలిసి మరి పెద్ద ఎత్తున పేదల పక్షాన నిలబడి పోరాటం చేయడం జరిగింది. అందులో భాగంగా కర్నూలు ఆర్డీఓ గారు కలిసి మరి అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడతారు, ఇప్పటికిప్పుడు ఖాళీ చేసేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి వారు కూడా సానుకూలంగా స్పందించి 1 రోజులు సమయం ఇస్తున్నాము, అయితే ప్రతి చోట కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వారు డిక్లరేషన్ ఇస్తే 1 రోజులు ఇస్తాము, వాళ్ళకు కరెంటు కానీ లేకపోతే వాటర్ కానీ ఇట్లాంటివి ఏవి కట్ చేయకుండా కూడా వాళ్ళకి 1 రోజులు సమయం ఇచ్చి వారు ఖాళీ చేసిన తర్వాతనే వాటిని స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేయడం జరిగింది. మరి ఈ పోరాటంలో ముందుగా మహిళా ఐక్య వేదిక ముందుండి పోరాటం చేసింది కాబట్టి విద్యార్థి సంఘాలుగా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఆర్డీఓ గారు పేదల పక్షాన వాళ్ళ బాధలు కూడా విన్నారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అవన్నీ కూడా సేకరించి వారికి చూపించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి సమయం ఇచ్చారు. మరి ఈ సందర్భంగా వారికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి 1 రోజుల సమయంలో ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు డిక్లరేషన్ తీసుకొని మరి వారికి నీళ్లకు సంబంధించి అయితేనేమి కరెంటుకు సంబంధించి అయితేనేమి పునరుద్ధరణ చేసుకోవాల్సిందిగా మరి ఆర్ఎండ్బి గృహాల్లో ఉన్నటువంటి పేదల్ని కూడా కోరుతా ఉన్నాం. నా పేరు రవికుమార్, రాష్ట్ర అధ్యక్షుడిని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి.